నెక్స్ట్ క్వశ్చన్ 201 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఆన్ డైల్యూషన్ ఆఫ్ ఎ సొల్యూషన్? ఒక సొల్యూషన్ కనుక డైల్యూట్ చేస్తే, డైల్యూట్ చేయడం అంటే ఏం లేదు, దానికి వాటర్ కలుపుకుంటూ పోవాలి అంతే. ఇచ్చిన దానికి వాటర్ కలుపుకుంటూ పోవడాన్ని డైల్యూషన్ అంటారు. ఆ డైల్యూషన్లో ఏమవుతుంది? సో చేంజ్ ఏమవుతుంది అన్నాడు. సో నేచర్ ఆఫ్ ద కాంపౌండ్ యొక్క నేచర్ ఏమైనా చేంజ్ అవుతుందా? నో. నంబర్ ఆఫ్ అయాన్స్, టోటల్ నంబర్ ఆఫ్ అయాన్స్ డైల్యూషన్లో మారవు. నంబర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ మారుతుంది. ఎందుకు మారుతుంది? ఈ ఒకవేళ ఫస్ట్ 20 అయాన్స్ కనుక ఉంటే లాస్ట్ దాకా కూడా 20 అయాన్సే ఉంటాయి అందులో. కానీ నువ్వు వాటర్ని కలుపుకుంటూ పోతా ఉన్నావు కాబట్టి వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు యూనిట్ వాల్యూమ్ని కనుక పరిగణలోనికి తీసుకుంటే ఇందులో ఉండే సంఖ్య తగ్గుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 202 క్వశ్చన్ చూడండి. While diluting an acid, it is recommended that the acid should be added to water and not water to acid. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ యాసిడ్ ఈజ్ యాడెడ్, దేనికి యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. అల్లు అర్జున్ గుర్తుంటాడు కదా మీకు, అదే ఆయన పేరు ఏదో ఉంటుంది కదా, ఏదో స్టార్ అంటారు కదా, సరే ఏదైనా స్టార్ కలవడం. కానీ సో అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అల్లు అర్జున్ అంటే ఏంది? యాసిడ్ ఈజ్ యాడెడ్ టు వాటర్. యాసిడ్ ఈజ్ యాడెడ్ దేనికి యాడ్ చేయాలి? వాటర్కి యాడ్ చేయాలి. వాడు ఇచ్చిన ముచ్చట గదే ఇచ్చిండు. ఎందుకు అని ఇచ్చిండంటే ఇది హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. యాసిడ్ని నువ్వు వాటర్కి యాడ్ చేస్తే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి ఏం కాదు. అదే నువ్వు ఎక్కువ క్వాంటిటీలో యాసిడ్ ఉండి దీనికి తక్కువ క్వాంటిటీ అంటే వాటర్ని యాసిడ్ని కనుక, ఇక్కడ యాసిడ్ ఉన్నది, నువ్వు వాటర్ని కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఒక డ్రాప్ వేయంగానే అది వేగంగా రియాక్షన్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి మనము యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఏదో. ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ ఎండోథర్మిక్, సఫిషియంట్ హీట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇదేంటిది? ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నాడు, యాసిడ్ అండ్ బేస్ అన్నాడు. గిన్నె యాసిడ్ బేస్ ముచ్చట వచ్చిందా? రాలేదు. ఇట్ ఈజ్ ఈజీ టు యాసిడ్ వాటర్ దాన్ యాసిడ్ టు వాటర్. రాంగ్. ద రియాక్షన్ ఈజ్ హైలీ ఎగ్జోథర్మిక్ అండ్ హీట్ రిలేటెడ్, can be absorbed by large amount of water safely అంటున్నాడు. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ వాటర్ టేక్ ప్లేస్ ఓన్లీ, కాదు ఇది ఆన్సర్ కరెక్ట్. 29th ఇది కూడా పార్షియల్గానే కరెక్ట్గా ఉంది. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందనే దాని మీద కాన్సెప్ట్ బేస్డ్గా. సో ఐ టికెట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following indicators gives different colors at different concentration of pH values? Different concentrations దగ్గర డిఫరెంట్ కలర్స్ ఇచ్చేదాన్ని యూనివర్సల్ ఇండికేటర్ అనాలి. ఏమనాలి? యూనివర్సల్ ఇండికేటర్. డిఫరెంట్ పిహెచ్ల దగ్గర డిఫరెంట్ కలర్స్ ఇచ్చే సొల్యూషన్ని, డిఫరెంట్ కలర్స్ ఇచ్చే ఇండికేటర్ని ఏమంటారు? యూనివర్సల్ ఇండికేటర్ అంటారు. ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్ అంటే ఏంటిరా? యాసిడ్ తోటి ఒక రకమైన స్మెల్, బేస్ తోటి ఇంకొక రకమైన స్మెల్ కనుక ఇస్తే అది ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. సో న్యాచురల్ ఇండికేటర్స్, మిథైల్ ఆరెంజ్, దీస్ ఆర్ ద వాట్ ఇండికేటర్స్. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. 204 క్వశ్చన్. ఓకే. సో 204 క్వశ్చన్ ఏముందిరా? ద నేచర్ అండ్ పిహెచ్ ఆఫ్ అన్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ CH3COONA అన్నాడు. మంచి క్వశ్చన్ ఇచ్చినాడు. సో ఇది హైయెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్. CH3COONA ఏమవుతుంది అని అంటే ఇది డికంపోజిషన్ అయ్యి నాకేమొస్తుంది? CH3COO మైనస్ వస్తుంది, Na ప్లస్ వస్తుంది. ఇందులోపల CH3COO మైనస్ అనేది స్ట్రాంగ్, Na ప్లస్ అనేది వీక్. మనకు థీరీస్ ఉంటాయి, యాసిడ్స్ బేస్ థీరీస్ ప్రకారము వీక్ నుంచి వచ్చేది స్ట్రాంగ్ నుండి వచ్చేది వీక్. ఇది NaOH అనే స్ట్రాంగ్ బేస్ నుంచి వస్తుంది కాబట్టి అది వీక్. NaOH అనే స్ట్రాంగ్ బేస్ నుంచి వస్తుంది కాబట్టి ఇది వీక్. CH3COONA అనేది ఎక్కడ వస్తుంది? CH3COOH నుంచి, వీక్ యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇది స్ట్రాంగ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. CH3COOH అనేది వీక్. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంటుంది కానీ సింపుల్గా చెప్తున్నాను. CH3COOH అనేది ఏంటిది? వీక్ నుంచి వచ్చింది కాబట్టి స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ ఏదైతే ఉంటుందో గదే వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది. COO మైనస్ ప్లస్ H2O gives rise to, I will get what? CH3COOH plus OH minus. సో OH మైనస్ అయాన్స్ సంఖ్య పెరుగుతుంది. సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది కాబట్టి అది బేసిక్ నేచర్ ఉంటుంది. H ప్లస్ అయాన్ల యొక్క సంఖ్య పెరిగితే యాసిడిక్ నేచర్లో ఉంటుంది. OH మైనస్ అయాన్ల యొక్క సంఖ్య పెరిగితే బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ నేచర్ ఉంటే pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్.
205 క్వశ్చన్ చూడండి. The pH of pure water is 7. Okay, right. But the pH of rain water is less than 7. ఎందుకు 7 కంటే తక్కువగా ఉంటుంది? ఎందుకు 7 కంటే తక్కువగా ఉంటుందంటే అట్మాస్ఫియర్లో మనకు పొల్యూషన్ కలగజేసే గ్యాసెస్ చాలా ఉన్నవి. అవి ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్, ఇంకా ఫాస్ఫరస్ ఆక్సైడ్స్ P2O3, P2O5 లాంటి చాలా ఆక్సైడ్స్ ఉన్నాయి. అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఇవి ఏమవుతాయి? ఇవి అట్మాస్ఫియర్లో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు వర్షం నీటిలో ఇవి కరిగిపోతాయి. ఇవన్నీ నాన్ మెటల్ ఆక్సైడ్స్ కాబట్టి వర్షం నీటి లోపల కరగడం వల్ల నాన్ మెటల్ ఆక్సైడ్స్ కరగడం వలన దాని యాసిడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు పడే రెయిన్ అనేది అసిడిక్ రెయిన్ రూపంలో పడుతుంది. అసిడిక్ రెయిన్ రూపంలో పడడం జరుగుతుంది. అసిడిక్ రెయిన్ రూపంలో పడుతుందంటే రెయిన్కి అసిడిక్ నేచర్ వచ్చింది కాబట్టి pH వాల్యూ ఎట్లా ఉంటుంది? లెస్ దాన్ 7 ఉంటుంది. pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. 7 కంటే తక్కువ ఉంటుంది. ఇదంతా దాని కాన్సెప్ట్. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి ఏమి ఇచ్చినాడో. రెయిన్ వాటర్ కంటైన్స్ సమ్ సాల్ట్స్ రాంగ్. గ్యాసెస్ లైక్ CO2 డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ మేక్ ఇట్ బేసిక్ కాదు అసిడిక్గా మార్చాలి. గ్యాసెస్ లైక్ CO2 డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ మేక్ ఇట్ అసిడిక్. రైట్ ఆన్సర్. డస్ట్ పార్టికల్స్ డిజాల్వ్ అండ్ మేక్ ఇట్ అసిడిక్. డస్ట్ కరగడం వల్ల కాదు, పొల్యూషన్ కలగజేసే గ్యాసెస్ కరగడం వల్ల ఇది అవడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The formula of methanoic acid is methanoic acid అనేది ఫార్ములా చెప్పమంటున్నాడు. మిథనోయిక్ యాసిడ్ COOH ఉంటే ఓయిక్ యాసిడ్ అనాలి. ఏమనాలి? COOH ఉంటే ఓయిక్ యాసిడ్ అంటారు. మీత్ అంటే 1 కార్బన్ ఉండాలి, ఈత్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, ప్రోప్ అంటే 3 కార్బన్స్. ఇట్లా. సో మీత్ ఓయిక్ యాసిడ్ HCOOHను మిథనోయిక్ యాసిడ్ అంటారు. 1 కార్బన్ ఉంది కాబట్టి మీత్ అనాలి. సో COOH ఉంటే ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్. CH3COH ఒక పేరు చెప్పండి. ఇలా 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే ఏమంటారా? ఈత్ అంటారు. COOH ఓయిక్ యాసిడ్ కాబట్టి ఈథనోయిక్ యాసిడ్. ఏంటి దాని పేరు? ఈథనోయిక్ యాసిడ్. H3PO4 అంటే ఫాస్ఫారిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు మిథనోయిక్ యాసిడ్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్నే ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటారు. రెడ్ యాంట్స్ యొక్క స్టింగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ 207 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ pH? pHకి సంబంధించి ట్రూ కాని స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ట్రూ కాని స్టేట్మెంట్. ఇట్ ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ సొల్యూషన్ ఆఫ్ లెస్ దాన్ 1 మోలార్. ఎస్, 1 మోలార్ కంటే తక్కువ ఉండాలి. అంటే 0.1, 0.2, 0.3, 0.4 అట్లా ఉండాలి. 1 మోలార్ కంటే తక్కువ ఉండాలి. ఇది కరెక్టే. pH is equal to 0. The hydronium ion concentration is 1 molar. Wrong. pH is equal to 0. అంటే ఇది కూడా కరెక్టే వస్తుంది. pH is equal to 0 ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఎందుకంటే 1 మోలార్ ఉంది కాబట్టి దాని pH వాల్యూస్ 1 నుంచి తీసుకుంటాము. ఈ 1 కంటే ఎక్కువ మొలారిటీ కనుక ఎంత ఉన్నా కూడా దాని pH వాల్యూని 0 తీసుకుంటాం. ఓకేనా? ఎట్ pH is equal to 0, hydroxyl ion concentration is 1 molar. 1 molar. ఎస్, ఇది కూడా తీసుకోండి. సో ఆల్ ద ఎబో ఆన్సర్ తీసుకోండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే జనరల్గా ఇది మనకు 1 మోలార్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు pH వాల్యూ 0 తీసుకుంటాము. pH వాల్యూ 0 తీసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ pH? సో నాట్ ట్రూ అబౌట్ pH ఇది కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్ ఉంది. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇది మనకు అన్నీ అనిపిస్తున్నాయి కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది చూడండి. ఒకసారి ఇది తీసేస్తాను. సో ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది చూడండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ అనిపిస్తున్నాయి కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది ఇది. ఎట్ pH is equal to 0, the hydroxyl concentration is 1 molar. హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్ అన్నాడు. హైడ్రాక్సిల్ అయాన్ కాదు ఇది, ఇక్కడనే మనకు కన్ఫ్యూజ్ అయినా. హైడ్రాక్సిల్ కాదు, ఇది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకో, కొన్ని వాటర్ తీసుకురా. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంటుంది? 1 మోలార్. 0 ఉంటుంది. pH is equal to 0 దగ్గర 1 మోలార్ కాన్సన్ట్రేషన్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్. నెక్స్ట్ వన్ 208 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ రాంగ్?
కాంబినేషన్స్ రాంగ్ ఏంటంటున్నాడు. pH ఈజ్ ఈక్వల్ 7 ఫర్ ప్యూర్ వాటర్. ఎస్, ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ 7 ఉంటుంది. అసిడిక్ రెయిన్ యొక్క pH వాల్యూ 5.6 కంటే తక్కువ ఉంటుంది. టూత్ డికే కావాలంటే pH వాల్యూ 5.5 కంటే ఎట్లా ఉండాలి, తక్కువగా ఉండాలి. గ్రేటర్ దెన్ అన్నాడు, రాంగ్. లెస్ దాన్ ఉండాలి, ఇది రాంగ్. లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఉంటే కరెక్ట్. సో pH ఆఫ్ మౌత్ వేర్ టూత్ డికే అక్కర్స్ అంటే 5.5 కంటే తక్కువ ఉండాలి. pH ఆఫ్ బ్లడ్ది 7.4. సో ఇవి 3 కరెక్ట్ ఆప్షన్సే. సో ఇది మనకు రాంగ్ అడిగినాడు కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్లాస్ ఉందా? సో నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. completed. Now let me take 209. Quicklime or calcium carbonate is added to soil. సో సాయిల్కి క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ లేదా కాల్షియం కార్బోనేట్ని ఎందుకు యాడ్ చేస్తారు, ఎందుకు యాడ్ చేయడం జరుగుతుంది అని అంటే, మనకు సౌడు భూములు అనే పదం విన్నారా మీరు? సౌడు భూములలో పంటలు మనకు పంటలు అనేది పండవు. ఎందుకు పండవు అంటే దానికి యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు పండవు. ఈ సౌడు భూములకు యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, పంటలు పండవు. కాబట్టి దీని యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం బేసిక్ సాల్ట్స్ని కలుపుతాం, బేసిక్ నేచర్ ఉన్న వాటిని కలుపుతాం. వీటికి బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటిని కలిపి దీన్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. ఈ సౌడు భూములను అంటే యాసిడిక్ సాయిల్స్ని నార్మల్ సాయిల్స్గా మారుస్తాము. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఆన్సర్స్ ఏమన్నా చూడండి. ఇంప్రూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ యొక్క బేసిక్ నేచర్ని పెంచడం కోసం. ఇంప్రూవ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, న్యూట్రియంట్స్కి సంబంధించిన విషయం కాదు. దేనికి కనెక్ట్ చేస్తావు బిడ్డ? ఇలానే చూడకపోయినా ఫోన్లోనే చూడు. ఎందుకు దీని లేవను మళ్ళీ లింక్ డివైస్ ఇబ్బంది అవుతుంది. లింక్ డివైస్ ఇబ్బంది అవుతుంది. ఫోన్లో వస్తలేదా ఫోన్లో వస్తే ఫోన్లోనే విను. ఇంప్రూవ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, రాంగ్. న్యూట్రలైజ్ ద ఎక్సెసివ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్, ఎస్. కిల్ ద పెస్ట్స్, రాంగ్. కాబట్టి ఇప్పుడు నాకు ఇంప్రూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ అనేది కరెక్ట్ ఆప్షనే, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్, బోత్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏది తీసుకోవాలి? నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసమే ఇది యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ ప్రియారిటీ ఉన్న ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. 210 రియాక్షన్, ఒక రియాక్షన్ వచ్చింది చూడండి. రియాక్షన్ 2NaCl plus 2H2O gives rise to 2NaOH plus H2. The gas X, Cl2 అనేది X గ్యాస్ X ప్లేస్లో Cl2 ఈజ్ యూజ్డ్ ఇన్. ఈ Cl2 గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ రియాక్షన్ ద్వారా వచ్చిన Cl2 గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటరా, బ్లీచింగ్ ఏజెంటా, ప్రిపరేషన్ ఆఫ్ POCయా, ఆల్ ద అబోవ్. సో మనకు వచ్చే క్లోరిన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈ క్లోరిన్ గ్యాస్ అనేది ఈ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపర్టీస్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా Cl2 గ్యాస్ యొక్క ప్రాపర్టీస్. అంటే వచ్చిన Cl2 గ్యాస్ యొక్క ప్రాపర్టీస్. అది ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అంటారు దాన్ని. బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా పాలీవినైల్ క్లోరైడ్ PVC తయారు కావాలి. PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్ కావాలంటే క్లోరిన్ గ్యాస్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ద అబోవ్.